నమస్కారం. తెలుగు సిఏ లెర్నర్స్కి స్వాగతం. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ యొక్క మీనింగ్ చూద్దాం. మీనింగ్లోకి వెళ్ళే ముందల ఈ అకౌంట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారో ఒక సిట్యువేషన్ చూసి అప్పుడు మనం మీనింగ్లోకి వెళ్దాం. మీరు మీ ఫ్రెండ్ కలిసి వ్యాపారం చేశారు, లాభాలు బాగా వచ్చాయి. ఇప్పుడు వాటిని పంచుకోవడమే అసలు సమస్య. ఆ లాభాలను ఎలా పంచుకుంటారు అనేది అప్రాప్రియేషన్ అకౌంట్. అసలు లాభం, గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ ఎలా అకౌంట్స్లో లెక్క కడతామో తెలుసుకొని తర్వాత ఆ లాభాన్ని ఎలా పంచాలో తర్వాత చూద్దాం. ఈ గ్రాస్ ప్రాఫిట్ అంటే స్థూల లాభం అనేది ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం ద్వారా కనుక్కుంటాం. ట్రేడింగ్ అకౌంట్ అనేది ఎవరైతే సరుకు కొని అమ్ముతుంటారో వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు. గ్రాస్ ప్రాఫిట్ అంటే స్థూల లాభాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూసుకున్నట్లయితే సేల్స్ ఆ ఫైనాన్షియల్ ఇయర్కి గాను ఆ ఆర్థిక సంవత్సరానికి గాను అమ్మకాలు ఎంతైనాయి, ఆ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద అమ్మకాలు ఎంతైనాయి అనేది అమ్మకపు విలువకు లెక్క కడతారు. దానికి క్లోజింగ్ స్టాక్, ఆ సంవత్సరం మొత్తం మీద ఉన్నటువంటి సరుకుల్లోంచి అమ్మగా మిగిలిపోయినటువంటి సరుకుని లెక్క కడతారు. ఈ రెండింటిని కూడి దాంట్లోంచి ఆ సంవత్సరం మొత్తం మీద కొన్నటువంటి సరుకు యొక్క ఖర్చు విలువ, పర్చేజెస్ అట్ కాస్ట్ ప్రైస్ అనేది లెక్క కట్టి ఇందాక చెప్పినటువంటి సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్లోంచి తీసేస్తారు. ఈ అమౌంట్లోంచి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కనుక తీసేసినట్లయితే అప్పుడు వచ్చేటువంటి అమౌంటే గ్రాస్ ప్రాఫిట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనే మాటకి అర్థం ఏంటయ్యా అంటే ప్రత్యక్ష ఖర్చులు అని చెప్పేసి అంటాం తెలుగులో. కొన్నటువంటి సరుకు అమ్మగలిగేటువంటి సిట్యువేషన్కి, అమ్మగలిగేటువంటి లొకేషన్కి తీసుకురావడానికి అయ్యేటువంటి ఖర్చునే మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రత్యక్ష ఖర్చుల కింద పరిగణిస్తాం. ఉదాహరణకు చూసుకున్నట్లయితే కొన్నటువంటి సరుకును అమ్మేటువంటి షాపు లేదా యూజ్ చేసేటువంటి ఆఫీస్కి తీసుకురావడానికి అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ, ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయినటువంటి లారీ లేదా టాటా ఏస్ లాంటి వెహికల్లోకి ఎక్కించడానికి, మరియు ఆ వెహికల్లోంచి సరుకును దించడానికి లేదా వస్తువులను దించడానికి అయినటువంటి వేజెస్ కాస్ట్, కూలీ ఏదైతే ఉందో వీటిని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద పరిగణిస్తాం అన్నమాట. ఇవే కాదండి, ఇంకా చాలా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, నేను ఉదాహరణకు మాత్రమే చెప్పాను. అట్లా వచ్చినటువంటి స్థూల లాభాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్కి యాడ్ చేస్తారు. ఇండైరెక్ట్ ఇన్కమ్స్కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, అర్థమవుతుంది. ఒక పెద్ద హోటల్ కనుక తీసుకున్నట్లయితే దాని ముందర ఒక కిల్లీ కొట్టు కానీ బడ్డీ కొట్టు కానీ ఉంటుంది. ఆ పెద్ద హోటల్ అతను ఈ కిల్లీ కొట్టు అతని దగ్గర కానీ బడ్డీ కొట్టు అతని దగ్గర కానీ రెంట్ తీసుకునే అవకాశం ఉంది. ఈ పెద్ద హోటల్ అతను రెగ్యులర్గా చేసే బిజినెస్ రెంట్ వసూలు చేయడం కాదు, కానీ అతనికి ఆ హోటల్ ఓనర్కి ఇన్కమ్ అనేది వస్తూ ఉంది. అది రెగ్యులర్గా వచ్చేటువంటి ఇన్కమ్ కాకపోయినా ఆ బిజినెస్కి అది ఇన్కమే కాబట్టి దాన్ని మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద చూపిస్తాం. అట్లాగే చూసుకున్నట్లయితే కమిషన్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏమైనా వస్తున్నట్లయితే బిజినెస్ చేసే అతనికి రెగ్యులర్గా చేసేటువంటి యాక్టివిటీ ద్వారా కాకుండా వాటిని కూడా మనం ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద చూపిస్తాం. దాంట్లోంచి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కనుక తీసేసినట్లయితే వచ్చేటువంటి అమౌంటే నెట్ ప్రాఫిట్, అంటే నికర లాభం అని చెప్పేసి అంటాం. ఇందాక చెప్పినటువంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాకుండా మిగిలినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. తెలుగులో వచ్చేసి పరోక్ష ఖర్చులు అని చెప్పేసి అంటాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే శాలరీ కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తాం. అట్లా గ్రాస్ ప్రాఫిట్కి ఫార్ములా వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్ ప్రకారం సేల్స్ అట్ సేల్ వాల్యూ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ పర్చేజెస్ అట్ పర్చేజ్ ప్రైస్ మైనస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెట్ ప్రాఫిట్కి ఫార్ములా వచ్చేసి గ్రాస్ ప్రాఫిట్ ప్లస్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ మైనస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ని ఇప్పుడు పార్ట్నర్స్ అయిన మీరిద్దరూ పంచుకోవాలి. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక బిజినెస్ అనేది చేస్తారో ఆ వ్యాపారాన్ని పార్ట్నర్షిప్ అంటాం, ఆ వ్యాపార సంస్థని పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటాం. ఒకవేళ మీరు మీ స్నేహితుడు వ్యాపారాన్ని మొదలుపెట్టే ముందల పెట్టుబడి మీద
ఎంత వడ్డీ కావాలి, లాభాలని ఈ నిష్పత్తులు ఈ రేషియోలో పంచుకోవాలి అని ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయినట్లయితే దాని ప్రకారం పంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మీరు మీ ఫ్రెండ్ తలా ఒక ₹1,00,000 పెట్టుబడి పెట్టారు అని చెప్పేసి అనుకుందాం. దాని మీద 10% వడ్డీ కావాలి అని చెప్పేసి అగ్రిమెంట్లో ఒప్పందంలో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో రాసుకున్నాం. ఆ సంవత్సరం అయ్యేసరికి ఆ 2,00,000 పెట్టుబడి మీద ₹1,00,000 లాభం వచ్చింది అనుకున్నట్లయితే తలా ఒక 1,00,000 మీద 10,000 వడ్డీ అనేది తీసేసి మిగిలినటువంటి లాభాన్ని సమానంగా పంచుకోవాలని చెప్పేసి ఆ ఒప్పందంలో రాసుకున్నట్లయితే, ఆ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో రాసుకున్నట్లయితే 1,00,000 నుంచి ఇద్దరికి వచ్చేటువంటి వడ్డీ మొత్తం 20,000 తీసేసి మిగిలిన 80,000ని తలా ఒక 40,000 పంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ మీలో ఒకళ్ళు తన ఫుల్ టైం ఆ వ్యాపారానికి కేటాయిస్తున్నట్లయితే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో ఆ ఫుల్ టైం కేటాయించే వ్యక్తికి శాలరీ ఇవ్వాలని పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో రాసుకునే అవకాశం ఉంది. అప్పుడు ఆ శాలరీ కూడా తీసేసి మిగతా ప్రాఫిట్ని పార్ట్నర్స్ అయినా భాగస్వాములు అయినా మీరిద్దరు పంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే తలా ఒక ₹2,00,000 పెట్టుబడి పెట్టారు అనుకుందాం. సంవత్సరం అయ్యేసరికి 2,00,000 లాభం అనేది సంపాదించారు అనుకుందాం ఆ వ్యాపారం నుంచి. మీరు మీ పూర్తి సమయాన్ని ఆ వ్యాపారానికి కేటాయిస్తున్నట్లయితే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో 10,000 నెలకి ₹10,000 చొప్పున జీతం రావాలి అని చెప్పేసి ఒప్పందం రాసుకున్నారు అని చెప్పేసి అనుకుందాం. లాభం వచ్చేసి ₹2,00,000 వచ్చింది అనుకుందాం. అలాగే చూసుకున్నట్లయితే వడ్డీ వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్లుగా 10% అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు మీకు రావాల్సినటువంటి శాలరీ అయిన 1,20,000, వడ్డీ వచ్చేసి తలా ఒక 20,000, మొత్తం 1,60,000 పోగా మిగిలినటువంటి లాభం అయిన 40,000 తలా ఒక 20,000 పంచుకుంటారు. ఒకవేళ మీరు లాభాన్ని సమానంగా పంచుకోవాలని రాసుకున్నట్లయితే ఈ వ్యవహారాలన్నీ పార్ట్నర్స్కి మరియు పార్ట్నర్షిప్ సంస్థకి మధ్య జరుగుతున్నవి కాబట్టి వీటిని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించము. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో చూపిస్తాం. అంటే తెలుగులో వచ్చేసి లాభము మరియు నష్టము వినియోగపు ఖాతాలో చూపిస్తాం. ఇవి సంస్థ యొక్క అంతర్గత వ్యవహారాలు కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో చూపిస్తాము. ప్రాఫిట్ లాభం సంపాదించిన తర్వాత జరిగేటువంటి లావాదేవీలు అన్నీ కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో చూపిస్తాము. ఇవే కాదండి, లాభం వచ్చిన తర్వాత లాభంని ఒక భవిష్య అవసరం కోసం ఒక రిజర్వ్ లాగా పక్కన పెట్టిన దాన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో చూపిస్తాం. ఉదాహరణకి చూసుకున్నట్లయితే రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్, అప్పు సరుకు కొనుక్కొని వెళ్ళిన వాళ్ళు కానీ సేవ వినియోగించుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఎగ్గొడతారేమో అని చెప్పేసి జాగ్రత్త పడి ముందుగానే ఈ లాభంలోంచి కొంత మొత్తాన్ని పక్కకు తీసి పెట్టినట్లయితే దాన్ని మనం రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్ అంటాం. బ్యాడ్ డేట్స్ అంటే ఎగ్గొట్టిన బకాయిలు, బకాయి ఎగ్గొట్టబడుతుందేమో అని చెప్పేసి ముందుగానే ఒక రిజర్వ్ క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి దానికి రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్ అని చెప్పేసి మనం ఇంగ్లీష్లో అంటాం. దాన్ని కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో చూపిస్తాం. అలాగే కంపెనీ అయితే ఏవైతే లాభాలు షేర్ హోల్డర్స్కి వాటాదారులకి డివిడెండ్స్ రూపంలో పంచాలి అని కంపెనీ అనుకుంటుందో దాన్ని కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో చూపిస్తాం. ఈ అకౌంట్ అన్నిసార్లు చూపిస్తామని లేదు, అప్పుడప్పుడు చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు అప్రాప్రియేషన్ అకౌంట్ యొక్క మీనింగ్ చూద్దాం. An account sometimes included as a separate section of the profit and loss statement showing application of profits towards dividends, reserves, etc. ఇందాక చెప్పినట్లుగా ఈ అకౌంట్ ఎల్లప్పుడూ చూపిస్తారని కాదు, అప్పుడప్పుడు మాత్రమే చూపిస్తారు. ఎలా చూపిస్తారు? ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి సపరేట్ సెక్షన్ లాగా చూపిస్తారనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో కాకుండా దానికి ఎక్స్టెన్షన్ ఖాతా అనమాట. ఓ రకంగా చెప్పాలి అంటే ఇది ఒక సీక్రెట్ అకౌంట్ అండి. ఈ అకౌంట్లో ఏం చూపిస్తారండి? లాభాలని సంస్థ ఎలా వాడుకుంటుంది అని చెప్పేసి చూపిస్తాం. దేనికోసం వాడుకుంటుంది? ఇందాక చెప్పినట్లుగా పార్ట్నర్స్ శాలరీ అవ్వచ్చు, పార్ట్నర్స్ పెట్టినటువంటి క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అవ్వచ్చు, రిజర్వ్స్ అవ్వచ్చు, డివిడెండ్స్ అవ్వచ్చు. అట్లాగే మనం ఈ అకౌంట్ని ఎందుకు ప్రిపేర్ చేస్తామో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం
ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించి రీసెంట్ న్యూస్ ఐటమ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మన దేశంలో పెద్ద స్టీల్ కంపెనీస్లో ఒకటైన కంపెనీ. ఈ కంపెనీని ఒక మహారత్న కంపెనీ కింద కూడా పరిగణిస్తారు. ఆ కంపెనీ యొక్క 3వ త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో భాగంగా థర్డ్ క్వార్టర్ 2023-2024 2023-24 3వ త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో సంబంధించి ₹10 షేరుకు గాను ₹1 డివిడెండ్ను డిక్లేర్ చేసింది. సింపుల్ భాషలో చెప్పాలి అంటే ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అక్టోబర్ 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు చేసినటువంటి వ్యాపారానికి సంబంధించి ఆర్థిక ఫలితాల్లో భాగంగా ₹10 షేరుకు గాను ₹1 డివిడెండ్ని డిక్లేర్ చేసింది. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలను డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లేదా బయోలో ఉన్న ఏదో ఒక లింక్ ద్వారా మీరు ఒక ప్రోడక్ట్ కొన్నట్లయితే నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ ఛానల్ని షేర్ చేయండి. ఎలాంటి వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ధన్యవాదాలు. ఇట్లు మీ తోటి తెలుగు సీఎల్ అన్నారు.